కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడం లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీడీసీ వ్యవస్థను అసలు రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన ర్యాలీ నిర్వహించారు తాళ్లరాంపూర్ గ్రామస్తులు. వీడీసీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టాన్నెవరైనా చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. వీడీసీలకు సిపి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో మా కరెస్పాండెంట్ దివాకర్ రిపోర్ట్ చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల తీరు వివాదాస్పదంగా మారుతుంది. చాలా చోట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల ప్రగతి కోసం పనిచేయాల్సిన గ్రామ అభివృద్ధి కమిటీలు హద్దు దాటి వ్యవహరిస్తున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సిపి సాయి చైతన్య గారు అడిగి తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా సాంఘిక బహిష్కరణలు ఈ మధ్యన నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి. తాళ్లరాంపూర్లో ఘటన జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వీడీసీలపై ఎలాంటి నియంత్రణ ఉండదు? వీడీసీ అంటే ఫస్ట్ థింగ్, ప్రతి విలేజ్కి వాళ్ళ అందరూ కలిసి సహాయకంగా అందరూ ఏదైనా కమిటీస్ ఫామ్ చేసుకోవడం అంటే ఇబ్బంది లేదు. ఇక్కడ కార్యకలాపాలు ఎట్లా చేస్తున్న దాని మీద ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు తాళ్లరాంపూర్లో ఇష్యూ అయింది. యాక్చువల్లీ దాని మీద మనం కేసు చేయడం జరిగింది. ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ జ్యుడిషియల్ యాక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో ఎనీ కమిటీ ఎవరైనా వాళ్ళకి ఒక చట్ట రీతిలో వాళ్ళకు ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లో పనిచేస్తే దే ఆర్ గుడ్. ఎనీథింగ్ ఇస్ గుడ్. అందరూ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటున్నారు, అది వెరీ గుడ్. లేదు మేము అందరం కలిసి ఉన్నాం కదా అని వేరే వాళ్ళ మీద సాంఘిక బహిష్కరణ కానివ్వండి, ఎవరైనా ఫైన్స్ ఇట్లాగా వసూలు చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ కేసెస్ పెట్టాం. వన్ ఆఫ్ ది కేసులో వేల్పూర్లో అయితే 8 మెంబర్స్ మీద కేసు జైలుకి వెళ్ళారు. అట్లా తాళ్లరాంపూర్లో 3 పంపించాం. ఇట్స్ నాట్ అబౌట్ ది నెంబర్. ఇట్స్ అగైన్ మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎనీవన్ ఎక్కడ చేస్తున్నట్టు మా నోటీస్లో వచ్చినా మీరు ఎక్కడి నుంచి చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల తాళ్లరాంపూర్ ఘటన జరిగిన తర్వాత జిల్లాలో బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి వీడీసీలను పూర్తిగా నియంత్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు అన్నట్లు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తే పర్వాలేదు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే విధంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి ఒక తాళ్లరాంపూరే కాకుండా ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇందాక అన్నట్టు జస్ట్ నేను వచ్చిన తర్వాత నాకు 2 ఏరియాస్ నుంచి వచ్చింది. ఒకటి తాళ్లరాంపూర్, ఇంకోటి వేల్పూర్. ఈ రెండింటి మీద కేసెస్ పెట్టడం జరిగింది. అగైన్ వాట్ ఎవర్ ఇట్ నెట్ బి, ఏ పేరు ఇవాళ వీడీసీ అనొచ్చు, రేపు సర్వసమాజ్ అనొచ్చు, ఇంకో పేరు ఏదైనా చట్టరీత్యా చట్టం ఇచ్చిన హద్దుల్లోనే ఉండాలి. బయట చేద్దామని ఎవరైనా ప్లాన్ వేసినా, ఎవరి దగ్గర ఎక్కడైనా చేసినట్టున్నా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా మీకు తెలుసులో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తాళ్లరాంపూర్లో ఇప్పటికీ అరెస్టులు చేయలేదు, రిమాండ్ పంపలేదు వాళ్ళని అని చెప్పి ఆరోపణిస్తారు. దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ కేసులు అయినాయి, అరెస్ట్ చేసాం, రిమాండ్ చేసాం, జ్యుడిషియల్ జడ్జెస్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీడీసీకి పోలీస్ శాఖ మీ తరఫున మీరు ఇచ్చే సూచన అంటే ఇట్స్ నాట్ వీడీసీ కాదండి, ఎనీ ఆర్గనైజేషన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సూచన మంచి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోవడం, నలుగురు సహాయం చేసుకుని నలుగురు అభివృద్ధి చేసుకుందాం అనుకునే ఆలోచన మంచిదే. కానీ దానికి మీకు ఉన్న చట్టానికి ఇచ్చిన ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, హద్దులు ఉన్నాయో, వాటిని మించకుండా వాటిలోనే ఉండి మీరు ఫంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవాలని కానీ, లేదంటే మేమందరం ఉన్నాం కదా అని వేరే వాళ్ళ మీద, ఒక కులం మీద కానీ, వ్యక్తిగతంగా కానీ ఎవరినైనా పట్టుకొని అతన్ని బహిష్కారం కానీ ఇంకేమైనా యాక్టివిటీస్ జరిగితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. మొత్తం మీద వీడీసీలే కాకుండా ఎలాంటి సంస్థలైనా చట్టాన్ని చేతిలోకి తీసుకునే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి సిపి సాయి చైతన్య గారు అంటున్నారు. ఈ వీడీసీలపై పూర్తి దృష్టి సారిస్తున్నామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.